సినిమా అయితే చాలా బాగుందన్న. ఈగల్ చూడడం జరిగింది. ఈగల్ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టిన, సెకండ్ హాఫ్ మాస్ మహారాజా గారి ఫ్యాన్స్ కి పూనకాలు చూపిస్తుంది థియేటర్లో. నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఉన్నాయి. ప్రతి సీన్ ఇంట్రడక్షన్ లానే ఉంటుంది, ప్రతి సీన్ ఎలివేషన్ ఉంటుంది. రవితేజ గారి గురించి ప్రతి ఒక్కళ్ళు చెప్పే ఇంట్రడక్షన్ కానీ ఎలివేషన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో లవ్ ట్రాక్ బాగుంది. గన్స్ని వాడిన విధానం చాలా బాగుంది. ప్రతి ఎలిమెంట్లో గన్ను చూపించారనమాట. అంటే గన్లని ఇలా కూడా వాడచ్చా అన్నట్టుగా చూపించారు. అండ్ కాళీమాత ఎపిసోడ్ మిస్ అయితే మటుకు ఆ సినిమా చాలా మిస్ అయినట్టే. కాళీమాత ఎపిసోడ్లో కాళీమాత ముందు రవితేజ గారు నిలబడితే కాళీమాత ముందు వీరభద్రుడు యుద్ధం చేస్తున్నట్టుగా అనిపించింది. అంత బాగుంది ఆ సీక్వెన్స్ అంతా కూడా. అండ్ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చారు. అండ్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. మనకి మధుబాల గారు, శ్రీనివాస్ అవసరాల గారు, నవదీప్ గారు, అజయ్ ఘోష్ గారు, ఎవరికి వాళ్ళు సినిమాకి ఎంత కావాలో అంతా వాళ్ళు 100% ఇచ్చేశారు. అండ్ శివనారాయణ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. సో ఎవరికి వాళ్ళు 100% ఎఫర్ట్స్ ఇచ్చారు. అండ్ సినిమా అయితే నాకు చాలా 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 నచ్చింది. థియేటర్లో రవితేజ గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా చెప్తున్నా, క్లాస్ థియేటర్ల కంటే మాస్ థియేటర్లో చూడండి. మాస్ మహారాజా జాతర చేస్తారనమాట. అంత జాతర లాంటి సినిమా తీసుకుని వచ్చారు. ఇదే కనుక సంక్రాంతికి పడి ఉంటే హనుమాన్ తర్వాత ఖచ్చితంగా ఈగలే ఉండేది. అంత మంచి బ్లాక్ బస్టర్ మూవీని తీసుకున్నారు వాళ్ళు. అండ్ కార్తీక్ తనకు వచ్చిన అవకాశాన్ని 100% నిలబెట్టుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది, బీజిఎం ఎలివేషన్స్ బాగున్నాయి. అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ సినిమా సాటిస్ఫై చేస్తుంది. సో ఖచ్చితంగా మాస్ థియేటర్లో చూడండి. అండ్ 5కి 3.5 రేటింగ్ అయితే ఈ సినిమాకి ఇస్తుంది. రవితేజ అన్న యాక్టింగ్ చాలా బాగుంది. మన కొత్తగా కనిపిస్తాడు రవితేజ అన్న, అది మెయిన్ థింగ్. అంటే ఇది సంక్రాంతికి వచ్చిందంటే ఇప్పుడు రియల్ లైఫ్ లో కొడతాడు కదా గన్తోని, అదే గన్తోని డైరెక్టర్ అన్న ప్రొడ్యూసర్ అన్న కొట్టేస్తాడేమో మరి సంక్రాంతి కోసం. ప్రొడ్యూసర్ కొడతాడేమో ఇట్లాంటి సినిమా తీస్తామని చెప్పి. అంటే అంత లాగ్ ఉంది మళ్ళీ సినిమాలో. ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ ఉంటుంది అన్న, ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. రవితేజ యాక్టింగ్ చాలా కొత్తగా అనిపించింది అన్న. యాక్షన్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక రవితేజ అన్న మనకు ఒక హంగ్రీ మ్యాన్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మనకు అలా తీసాడు అన్న. నాకు అదే నచ్చింది. అన్న రవితేజ అన్న ఫుల్ ఎనర్జెటిక్ చేశాడు, ఫుల్ చేశాడు. కానీ మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే రవితేజ అన్న ఉన్నప్పుడు మనకు కామెడీ అయినా పంచుల డైలాగ్ అయినా అవి ఉంటాయి. ఇలా కొద్దిగా డైలాగ్ డెలివరీ ఎక్కువ ఉంది, డాన్స్ కూడా ఎక్కువ ఉంది. కానీ యాక్షన్ సీక్వెన్స్ అంటే కొత్తగా మొత్తం పబ్జీ అన్నట్టు ఉంటుంది. అలా అన్న ప్రో ప్లేయర్, మిగతా అంతా నాప్ ప్లేయర్ అన్నట్టు చేసాడు అన్న. ఈగల్ మూవీ చూడడం జరిగింది. సినిమా బాగుంది, నిజంగా చాలా బాగుంది సినిమా. ఎంత బాగుందంటే 100% సినిమా నాకు నచ్చింది. రవితేజ గారు యాక్టింగ్ అయితే 1 man షో చేశాడు. ఆయన కోసం చెప్పాలంటే కనుక సంక్రాంతి బారిలోంచి తప్పుకుని పెద్ద మనసు చాటుకుంటే సోలోకి వచ్చి ఇటు కొట్టుకెళ్ళిపోయాడు రవితేజ గారు. అది మన ప్లస్ పాయింట్ అయింది. ఇంకా 1 man షో రవితేజ గారు. డైరెక్టర్ గారు తీసుకున్నట్టు టేకింగ్, డైరెక్షను కార్తిక్ ఘట్మన్ గారు చాలా అద్భుతంగా చేశారు. నవదీప్ గారు కానీ, అవసరాల శ్రీనివాస్ గారు కానీ, అనుపమ పరమేశ్వర్ గారు కానీ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లు 100% న్యాయం చేశారు. ఎస్పెషల్లీ రవితేజ గారు 1 man షో చేశాడు. కామెడీ బాగుంది, టైమింగ్ బాగుంది, యాక్షన్ సీన్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. దానికి తోడు సాంగ్స్, ఒక మంచి మెలోడీ సాంగ్, లవ్ సాంగ్ ఒకటి ఉంది. అన్నీ అన్న సినిమాకి ఏదైతే కావాలో అన్నీ ఇందులో ఉన్నాయి. అంటే రవితేజ గారి సినిమాలో మన కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఆయన ఎక్స్ప్రెషన్తోనే కామెడీ చేస్తాడు సినిమా. అజయ్ ఘోష్ గారు అయితే ఇచ్చి పడేసాడు, కామెడీ అయితే చెప్పవలసిన లేదు. ఆ ధమాకా సినిమా తర్వాత వచ్చిన సినిమాలు కొంచెం డీలా పడినా ఈ సినిమా మంచి పుషింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినిమా నాకు నచ్చింది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 నుంచి 3 వరకు వచ్చు. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి అన్న. ఈగల్ సినిమా అయితే వేరే లెవెల్లో అనిపించింది అన్న. నాకు చాలా అంటే చాలా బాగుంది సినిమా. అంటే ఈ సినిమా ముఖ్యంగా చూడాలని రవణ స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, ఫైటింగ్ సీన్లు కానీ మొత్తం వేరే లెవెల్ అనిపించింది అన్న. ఊరమా సినిమా అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఏంటి ఇలా తీసుకెళ్ళిపోతున్నా అనేసరికి ఇంటర్వెల్ ముందు ఫైటింగ్ సీన్ కానీ, ఇంటర్వెల్ తర్వాత కానీ, సెకండ్ హాఫ్ కానీ వేరే లెవెల్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది అన్న. అమ్మోర్ ఫైటింగ్ సీన్ కానీ, ఆ గేట్ ఫైటింగ్ సీన్ కానీ చూస్తూనే ఉండాలనిపించింది. ఒక మంచి మెసేజ్ ఉందన్న సినిమాలో, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అనమాట ఇది. అంటే స్టడీస్ గురించి కానీ, వీటి గురించి కానీ, గన్స్ గురించి కానీ, మాఫియా గురించి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అనమాట. సో మీరు అందరు చూడండి, మీకు నచ్చే సినిమా అన్న ఇది. నాకు చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్స్ అంటారా, హీరోయిన్స్ ఇలా చూస్తూ ఉండాలనిపించింది అన్న. సో అంత బాగుంది. నెక్స్ట్ ఒకటి చెప్తా అన్న, హీరోయిన్స్ అంటే గుర్తొచ్చింది ఏంటంటే యాపిల్ అన్న. యాపిల్ గుర్తొచ్చింది నాకు. అంటే యాపిల్ అంటే మన అందరికి న్యూటన్ గుర్తొస్తాడు కదా, కానీ ఇప్పుడు న్యూటన్ కాదన్న, రవణ గుర్తొస్తాడు. అంటే ఇలా షూట్ చేసిన వెంటనే ఆ పైనాపిల్ కాస్త మాకు చేతిలో పట్టుకుంటే చూడండి వేరేదన్న. ఆ సీన్ అయితే అసలు యాడ్స్ ఆఫ్ అనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగుంది. సో మీరు అందరు సినిమా చూడండి అన్న, మీ అందరు పక్కా నచ్చుతుంది అన్న. భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా సినిమా ఈగల్.
ఒక సలార్ ఒక కేజీఎఫ్లో ఎన్ని యాక్షన్ సీక్వెన్స్లు గన్ సీక్వెన్స్లు ఉంటాయో ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. ఎవరు మిస్ అవ్వద్దు భయ్య. సూపర్ ఉన్నాయి భయ్య. సినిమా మాత్రం నచ్చి మారులెస్గా ఉంది, అందరికీ నచ్చుతుంది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఇటువంటి సినిమాని ఎవరో మిస్ అవ్వద్దు. సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ భయ్య. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డబ్బులు బాగా సంపాదించుకుంటుందండి. మీరు మాత్రం డబ్బుల్ ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు. మంచి ఎంటర్టైన్మెంట్. పార్ట్ 1 అనుకున్నాం, పార్ట్ 2 కూడా రచ్చలా ఉంది భయ్య. సో మిస్ అవ్వద్దు. మంచి సినిమా, ఈగల్ సినిమా భయ్య. రవితేజ గారి కెరియర్లో అటు ఈడియట్ నుంచి ఈ రోజు దాకా ఈ సినిమా చూసుకుంటే సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ మూవీ భయ్య. థ్యాంక్ యూ. మూవీ ఇప్పుడే చూశాను నా ఈగల్. చాలా ఈగర్గా వెయిట్ చేశాను ఈ సినిమా కోసం. ఇక్కడికి వచ్చి మాత్రం సెల్ఫ్గా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినట్టే అనిపించింది సినిమా. ఇది మొత్తం యాక్షన్ సీక్వెన్సే ఉందండి. హై బడ్జెట్గా ఉంది కాకపోతే విజువల్ వండరు. ఎవరైతే యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళకి మాత్రం సినిమా మంచిగా నచ్చుతుంది. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ బెటర్ టు స్కిప్ అండి. మొత్తం మనం ఫస్ట్ హాఫ్ మన రివర్స్లో ఉందండి. ఎక్కడైనా సినిమాలో ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ చూపించి సెకండ్ హాఫ్ యాక్షన్స్తో ఎండ్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ హాఫ్ మొత్తం యాక్షన్ సీక్వెన్సే చూపించారు. మొత్తం పిచ్చెక్కిచ్చాడండి ఫస్ట్ హాఫ్. హీరో ఎలివేషన్ అనేది, హీరో కనిపించడు. మల్టిపుల్ పీపుల్ ఒక్కోలా చెప్తుంటారు, ఎలివేషన్ ఇస్తుంటారు హీరో వాళ్ళ వెర్షన్స్లో. ఈ కొంచెం కన్ఫ్యూజ్డ్గానే అనిపించింది కానీ టోటల్గా మనకు స్టోరీ అర్థం అవడానికి సెకండ్ హాఫ్ ఎండ్ వరకు తీసుకెళ్ళాడు. ప్రీ క్లైమాక్స్ వరకు. ఏంటంటే తన ప్రేయస్కి ఇచ్చిన మాట కోసం ఈగల్ 2నే ఉంది, కంపల్సరీ ఉందండి. ఈగల్ 2 యుద్ధకాండ అని ఈగల్ 2 అనౌన్స్ చేశారు లాస్ట్లో. ఈ ఈగల్ 2 కోసమే ఈగల్ 1ని ప్రిపేర్ చేసినట్టు అనిపించిందండి. ఆ ఈగల్ 2 కథ కోసమే ఈగల్ 1ని జస్ట్ ఫస్ట్ రెడీ చేశారు అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంట్రడక్షన్ లానే అనిపించింది. సెకండ్ హాఫ్కి వచ్చేది స్టోరీ అనేది బయట పెట్టారండి. ఇప్పుడు మన ప్రపంచ జనాభా కన్నా కానీ ఆయుధాలు ఎక్కువైపోతున్నాయి. ఈ అక్రమ ఆయుధాలని, ఇల్లీగల్ వెపన్స్ని బ్లాక్ మార్కెట్లోకి రాకుండా రవితేజ గారు చేసిన ప్రయత్నమే ఈగలండి. యాక్షన్ సీక్వెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం నచ్చుతుంది, మిగతా పీపుల్కి అంతగా ఎక్కదండి. రేటింగ్ జస్ట్ ఇటువంటి కథలు అనేది ఆడే పరిస్థితి లేవండి. జస్ట్ మనం ఏజెంట్లో ఎలాగైతే విజువల్స్ చూసామో, యాక్షన్ చూసామో సేమ్ అట్లానే అనిపించింది. ఇటువంటి సినిమాలను యాక్సెప్ట్ చేయరు. ఇంకా ఈగల్ 2 అంటున్నారు కదా, అది అనౌన్స్ చేశారు. ఇంకా అది ఎలా ఉంటుందో చూడాలి. ఇదైతే 100% ఆడదండి. రవితేజకి డిసప్పాయింట్మెంటే. హ్యాట్రిక్ ఇచ్చాడని చెప్పొచ్చు ఫ్లాపుల్లో. ఇంకా ఆల్ ది వెరీ బెస్ట్ సెకండ్ పార్ట్ అండి. సినిమా ఈగల్ సినిమా చూసిన భయ్య చాలా బాగా అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్ మూమెంట్లు అసలు మామూలుగా అల్టిమేటెడ్ ఉన్నాయి. వెలివేషన్స్ అయితే కేజీఎఫ్ని మించిపోయినాయి. వెలివేషన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, యాక్షన్ మూమెంట్లు కానీ నిజంగా మాస్ మహారాజా రవితేజ గారు అంటే మామూలుగా అంటే నిజంగా ఒక లెవెల్లో తీసుకెళ్లారు సినిమా మొత్తం యాక్టింగ్తో పాటు. అలాగే నా సపోర్టింగ్ క్యారెక్టర్ నవదీప్ కానీ, హీరోయిన్ కానీ, అలాగే అనుపమ పరమేశ్వర్ ఒక జర్నలిస్ట్గా చేయడం అయితే వేరే లెవెల్ అనిపించింది. కానీ కామెడీ కూడా నాకు బాగా నచ్చింది భయ్య. కామెడీ ఏంటంటే అజయ్ ఘోష్ గారి కామెడీ అయితే నేను బాగా ఎంజాయ్ చేసిన. సూపర్ అనిపించింది. సినిమా మాత్రం ఎక్కడ ఏ మాత్రం తగ్గకుండా మాస్ పీపుల్కి కానీ, క్లాస్ పీపుల్ కానీ ఎవరికి ఏదైనా కావాలో అది మాత్రం ఖచ్చితంగా ఇచ్చిందని చెప్పొచ్చు. నేనైతే బాగా ఎంజాయ్ చేసిన. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. అసలు మిస్ అవ్వద్దు భయ్య, ఇలాంటి సినిమాలు బాగుంటాయి. అన్న ఈగల్ సినిమా ఇప్పుడే చూసిన, నాకైతే మస్తు అనిపించింది. ఒకటి ఏంటంటే ఈగల్ సినిమాకి అసలు ఆ వెలివేషన్స్ కార్తీక ఘట్టమలేని డైరెక్టర్ గారు ఏమన్నా చేసిల్లా మా మాస్ మహారాజా ఒక్కొక్కటి కాల్సా అంటే ఆ షార్ట్స్ కానీ వాటికి ఫిదా అయిపోయారు. అసలు నేనైతే మైండ్ పోయింది. ఎందుకంటే ఒక్కొక్క షాట్ నాకు గంట ఫటఫట నా కాల్చుడేంది, ఆ బుల్లెట్ ఏంది, దిగుతా అంటే అమ్మ ఒక్కొక్కరు ఇట్లా గేట్ మీద ఎగిరి పడతారు. అసలు ఆ షార్ట్స్ కానీ నాకైతే మాస్ మహారాజా రవితేజ హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇలాంటి సినిమా నేను చూడలే అన్న. ఒక మాస్ సినిమా అంటే ఇడియట్ సినిమాలు అట్లాంటి క్యారెక్టర్ చూసినాం. దీంట్లో లుంగి కట్టుకొని ఆ చూడు మచ్చా ఆడు మచ్చా ఆ సాంగ్, ఆ డాన్స్ వేరే లెవెల్ అన్న. నాకైతే బాగా నచ్చింది. నేను వేసుకున్న చెడ్డీ దీంట్లో ఉంది, అనుభవ చెడ్డీ. అనుభవ గురించి ఏం చెప్పాలన్నా, కానీ ఒకటి అనుభవ రొమాన్స్ లేదన్న, నాకు అదే బాగా అనిపించింది. అనుభవాన్ని డిజిటల్లో సాంగ్స్ చూసినా బాగున్నాయి. కానీ ఈ సినిమాలో కొంచెం అనుభవం జర్నలిస్ట్ కాకుండా ఒక మంచి హీరోయిన్గా ఆమె లుక్లో పెడితే బాగుందని అనిపించింది. ఆ కావ్య తప్ప ఒక్క సాంగ్ తప్ప సినిమా ఏం బాగాలేనా. ఆ ఒక్క సాంగే తప్ప అసలు కొంచెం ఎలివేషన్ తోడు కొంచెం రొమాన్స్ ఉంటే హాట్ ఉంటే కొంచెం ఉంటుంది కదా. ఇద్దరు హీరోలు పెట్టి ఒక్క హీరో రొమాన్స్ ఉంటే బాగా అనిపించింది. ఒకటే చెప్తా సినిమా ఓవరాల్గా సినిమా మాత్రం మంచిగా ఉంది, మంచి ఎలివేషన్ ఇచ్చినప్పుడు నాకైతే నచ్చింది బాగా.